రాజకీయాలు మరొకసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎమ్మెల్యే స్వయంగా అంగీకరించారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ప్రొద్దుటూరు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజలారా, కూటమి పాలన వచ్చిన ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ 2 సంవత్సరాల పాలనలో పూర్తిగా ఈ ప్రభుత్వం అవినీతిమయమైపోయిందని, లంచగొండులతో నిండిపోయింది ఈ రాష్ట్రమని, ప్రతి ఉద్యోగస్తుడు 100% ప్రతి ఉద్యోగస్తుడు లంచం ఇస్తే గాని ప్రజలకు పనిచేసే పరిస్థితులు లేరని, ఎక్కడ చూసినా జూదము, క్రికెట్ బెట్టింగు, గంజాయి, మట్కా తదితర అసాంఘికమైనటువంటి చెడు వ్యసనాలకు ప్రజలు బానిసలైపోయినారని, కానీ ఏ పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుడు కూడా చర్యలు తీసుకోకుండా వారిచ్చే డబ్బులతో సంతృప్తి చెందుతున్నారని, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండబడిన బంగారాన్ని అంతా కూడా అధిక ధరకు వచ్చిన ఈ బంగారాన్ని, బంగారంగంలో నుండి బంగారాన్ని అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే అవినీతి ద్వారా, లంచగొండి డబ్బుల ద్వారా ఈ బంగారు కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రజలు ఈ పాలన మీద, ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద తిరుగుబాటు చేయాలని, ఏ ఉద్యోగస్తులపైనా ఫిర్యాదు చేస్తే ఆ కింది ఉద్యోగస్తులు పై ఉద్యోగస్తులు పోయి లంచమిస్తే మా ఫిర్యాదులను గుట్టదాఖలు చేస్తున్నారని, ఒక్క మాటలో చెప్పాలంటే బాబు సర్కార్ ఘోరాతి ఘోరంగా విఫలమైపోయింది. ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజలారా, కూటమి పాలన వచ్చిన ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ 2 సంవత్సరాల పాలనలో పూర్తిగా ఈ ప్రభుత్వం అవినీతిమయమైపోయిందని, లంచగొండులతో నిండిపోయింది ఈ రాష్ట్రమని, ప్రతి ఉద్యోగస్తుడు 100% ప్రతి ఉద్యోగస్తుడు లంచం ఇస్తే గాని ప్రజలకు పనిచేసే పరిస్థితులు లేరని, ఎక్కడ చూసినా జూదము, క్రికెట్ బెట్టింగు, గంజాయి, మట్కా తదితర అసాంఘికమైనటువంటి చెడు వ్యసనాలకు ప్రజలు బానిసలైపోయినారని, కానీ ఏ పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుడు కూడా చర్యలు తీసుకోకుండా వారిచ్చే డబ్బులతో సంతృప్తి చెందుతున్నారని, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండబడిన బంగారాన్ని అంతా కూడా అధిక ధరకు వచ్చిన ఈ బంగారాన్ని, బంగారంగంలో నుండి బంగారాన్ని అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే అవినీతి ద్వారా, లంచగొండి డబ్బుల ద్వారా ఈ బంగారు కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రజలు ఈ పాలన మీద, ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద తిరుగుబాటు చేయాలని, ఏ ఉద్యోగస్తులపైనా ఫిర్యాదు చేస్తే ఆ కింది ఉద్యోగస్తులు పై ఉద్యోగస్తులు పోయి లంచమిస్తే మా ఫిర్యాదులను గుట్టదాఖలు చేస్తున్నారని, ఒక్క మాటలో చెప్పాలంటే బాబు సర్కార్ ఘోరాతి ఘోరంగా విఫలమైపోయింది. ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజలారా, కూటమి పాలన వచ్చిన ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ 2 సంవత్సరాల పాలనలో పూర్తిగా ఈ ప్రభుత్వం అవినీతిమయమైపోయిందని, లంచగొండులతో నిండిపోయింది ఈ రాష్ట్రమని, ప్రతి ఉద్యోగస్తుడు 100% ప్రతి ఉద్యోగస్తుడు లంచం ఇస్తే గాని ప్రజలకు పనిచేసే పరిస్థితులు లేరని, ఎక్కడ చూసినా జూదము, క్రికెట్ బెట్టింగు, గంజాయి, మట్కా తదితర అసాంఘికమైనటువంటి చెడు వ్యసనాలకు ప్రజలు బానిసలైపోయినారని, కానీ ఏ పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుడు కూడా చర్యలు తీసుకోకుండా వారిచ్చే డబ్బులతో సంతృప్తి చెందుతున్నారని, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండబడిన బంగారాన్ని అంతా కూడా అధిక ధరకు వచ్చిన ఈ బంగారాన్ని, బంగారంగంలో నుండి బంగారాన్ని